హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక హెల్దీ రైస్ ఐటమ్ చూద్దాము. అదేంటంటే మీల్ మేకర్ రైస్ అనమాట. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. దీనిలో చాలా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మీల్ మేకర్ మనం తీసుకుంటే మనకి 50 గ్రామ్స్ ప్రోటీన్స్ వస్తాయి దాని నుంచి. సో ఇది చాలా బెస్ట్. అంటే వెజిటేరియన్స్కి అయితే నెంబర్ 1 రెసిపీ అనే చెప్పొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ప్రోటీన్ లోపం లేకుండా మనం మీల్ మేకర్ తీసుకుంటే వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది బాడీకి. సో మనం దీని ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ మనం హాట్ వాటర్లో వేసుకొని వాటిని ఇట్లా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ మీల్ మేకర్లో మనకి ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఐరన్, కాల్షియం వల్ల మన బోన్స్ అండ్ మజిల్స్, మన ఎముకలు, కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే ఈ జింక్, పొటాషియం, మెగ్నీషియం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో మనం ఈ ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు తీసుకోవాలి. అది హాఫ్ ఇది హాఫ్ వేసుకొని దానిలో ఫస్ట్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. రైస్కి తగినట్లుగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే రైస్కి తగినట్లు మనం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ. సో చెప్తున్నాను కదా, దీనిలో అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మీల్ మేకర్ వల్ల. మన పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరైతే ప్రోటీన్ తక్కువగా ఉంది అనుకుంటారో వాళ్ళు కంపల్సరిగా ఈ మీల్ మేకర్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం అనేది తగ్గుతుంది. వాళ్ళకి మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ దీని నుంచి అందుతాయి. అలానే దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్లో తీసుకోకూడదు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా తీసుకోకూడదు. సో ఆ తర్వాత టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. మనము మరీ ఎక్కువ అమౌంట్లో మనం మీల్ మేకర్ కన్జ్యూమ్ చేయకూడదు అనమాట. మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. సో అలా తీసుకున్నట్లయితే దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానిలో డిసడ్వాంటేజ్ అదే, ఎక్కువగా తీసుకోకూడదు అంతే, అంతకుమించి ఇంకేం అవ్వదు. దానివల్ల మనం కొంచెం తక్కువ, అంటే ఒక లిమిటెడ్ అమౌంట్లో మనం అది తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది అనమాట. హెల్తీగా ఉంటారు, ప్రోటీన్ లోపం కూడా తగ్గిపోతుంది. ఈ టొమాటోస్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలో మనము పసుపు, జీరా పౌడర్ అండ్ అలాగే ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని తర్వాత మన రైస్కి తగినట్లు, అంటే ఎవరి స్పైసీని తగ్గట్టు వాళ్ళు, మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఆల్రెడీ, దాని తగ్గినట్లుగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారం తినము పిల్లల కోసం అనుకుంటే మనం లైట్గా కారం వేసేసి ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాము. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇదంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, ఆ మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ చేస్తే మనం యాడ్ చేసిన స్పైసెస్, ఈ టొమాటో పులుపు ఇవంతా బాగా మీల్ మేకర్ కూడా పడతాయి అన్నమాట. సో ఇది మొత్తం మిక్స్ చేసి ఫ్రై అయిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఉంటాం కదా రైస్. సో కొంచెం పొడి పొడిగా బాయిల్ చేసుకోవాలి. ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కదా, ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనము కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి తగినట్లుగా మిల్ మేకర్ వేసుకుంటాం. దానికి తగ్గట్లు ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నీట్గా మిక్స్ చేసుకుంటే ఈ మసాలాలు, ఈ ఆనియన్, టమాటో ఇవన్నీ మసాలాలు ఫ్రై చేసాం కదా, ఇది అంతా రైస్కి కూడా బాగా పడుతుంది అన్నమాట. ఆ తర్వాత ఫైనల్గా మనం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన హెల్దీ రైస్ ఐటము మీల్ మేకర్ రైస్ రెడీ. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటే మీల్ మేకర్ రైస్ వాళ్ళకి ప్రోటీన్స్ కావాల్సినంత వాళ్ళ బాడీకి అందుతాయి అన్నమాట. అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.